హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్ అవుట్ దేర్. ప్రతి ఇంట్లో మహిళ ఒక బ్యాక్ బోన్ లాంటిది. జనరల్గా వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది. వీళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అస్సలు పట్టించుకోరు. ఎప్పుడు ఇవి చాలా వర్స్ కండిషన్స్ అయ్యాక మాత్రమే తెలుసుకుంటూ ఉంటారు. యూజువల్గా ఒక 30-35 ఇయర్స్ క్రాస్ అయ్యాక ప్రతి మహిళ బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ, డెలివరీ, తర్వాత మెనోపాజ్, ఇలా బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే 30 ఇయర్స్ క్రాస్ అయ్యాక ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఒక మహిళల్లో వస్తాయి, సో వీటిని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, వీటి గురించి మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రోహిత. మనం ఏ వస్తువు తీసుకున్నా సరే దానికి ఒక వారంటీ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ వారంటీ పీరియడ్ కంప్లీట్ అయిపోయాక ఆ వస్తువుకి కంపల్సరీగా సర్వీసింగ్ అనేది చేస్తూ ఉండాలి. సో మన బాడీ కూడా అలాంటిదే, మనకి ఒక వారంటీ పీరియడ్ ఉంటుంది. అంటే ఒక 30 ఇయర్స్ వరకు మనకి వారంటీ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ 30 ఇయర్స్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అనిపించదు, కానీ దీన్ని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే తర్వాత బాడీకి కంపల్సరీగా సర్వీసింగ్ అనేది చేయించుకుంటూ ఉండాలి. నీ ట్రాన్స్ప్లాంట్స్, కెటరాక్ట్ సర్జరీస్, ఇవన్నీ ఒక విధంగా మనం బాడీకి సర్వీసింగ్ లాగా అనుకోవచ్చు. ఒక 30 ఇయర్స్ క్రాస్ అయ్యాక ప్రతి మహిళ వాళ్ళ హెల్త్ పట్ల చాలా కేర్ తీసుకుంటూ ఉండాలి. సో ఉమెన్ హెల్త్లో మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే డైట్. యూజువల్గా ఆఫీస్కి వెళ్ళడం లేదా ఇంట్లో పనులు చేయడం, వీటి వల్ల మహిళల్లో చాలా వరకు ప్రాపర్గా ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండరు, ప్రాపర్ డైట్ తీసుకుంటూ ఉండరు. కానీ మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ అన్నవి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకు అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ బాడీలో ఉన్న ప్రోటీన్ మాస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇలా బాడీలో ఉన్న ప్రోటీన్ మాస్ తగ్గిపోతూ ఉండడం వల్ల డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మీరు తీసుకునే ఆహారంలో తప్పకుండా ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. జనరల్గా మనకు ఉండే ఫుడ్స్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఎందులో ఉంటాయి అంటే పెసలు, పప్పులు, చెన, రాగి, రాజ్మా, ఇలాంటి వాటిల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు డైరీ ప్రొడక్ట్స్, పాలు, పాల పదార్థాలు, టోఫు, పన్నీర్, ఇలాంటి వాటిల్లో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. మాంసకృతుల్లో యూజువల్గా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలుసు. సో దీంతో పాటుగా నట్స్ అండ్ సీడ్స్, వీటిలో కూడా ప్రోటీన్ బాగా ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా నట్స్ అండ్ సీడ్స్లో ఇంకా చాలా అనేకమైన పోషకాలు మన బాడీకి కావాల్సినవి లభిస్తూ ఉంటాయి. సో రోజు తప్పనిసరిగా నట్స్ అండ్ సీడ్స్ని తీసుకోవటం అలవాటుగా చేసుకోండి. దీనివల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ మీరు పొందొచ్చు. ఉమెన్ హెల్త్లో మనం మాట్లాడుకోబోయే సెకండ్ టాపిక్ ఏంటి అంటే హిమోగ్లోబిన్. యూజువల్గా మనం ఇండియా పాపులేషన్ కనుక చూసుకుంటే మోర్ దెన్ 60% ఆఫ్ ద మహిళల్లో ఈ హిమోగ్లోబిన్ లెవెల్స్ అన్నవి చాలా తక్కువగా ఉన్నాయి. రక్తహీనత ప్రాబ్లంతో చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. సో దీనికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా ఐరన్ లెవెల్స్ ఉన్న ఫుడ్ని తక్కువగా తీసుకోవటం వల్ల. సో ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ని తీసుకుంటూ ఉండాలి. ఇలా ఐరన్ తక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా అలసిపోతూ ఉండడం, అలసటగా అనిపిస్తూ ఉండడం, కాళ్ళు లాగేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తూ ఉంటాం. సో మీరు తీసుకునే ఆహారంలో ఐరన్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటి అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరల్లో ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పాలకూర, మెంతికూర, తోటకూర లేదా మునగాకు, ఇలాంటి వాటిలన్నిటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా దానిమ్మ, ఫిగ్స్ లేదా డ్రై ఫ్రూట్స్, ఇలాంటి వాటిల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. డేట్స్ లాంటివి రోజు తీసుకోవటం అలవాటు చేసుకోండి. మీకు రక్తహీనత ప్రాబ్లం కనుక ఉంటే ఐరన్తో పాటుగా మీరు తీసుకునే ఆహారంలో విటమిన్ సి ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఏంటి అంటే బత్తాయిలు, కమలాలు, జాంకాయలు, నిమ్మకాయ, ఇలాంటి వాటిల్లో అంటే సిట్రస్ ఫ్రూట్స్లో ఈ విటమిన్ సి అనేది బాగా ఎక్కువగా లభిస్తుంది. సో ఐరన్తో పాటు ఈ విటమిన్ సి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల ఈ ఐరన్ అబ్జార్ప్షన్ అనేది శరీరంలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఐరన్ తొందరగా బాడీకి అబ్జార్బ్ అయిపోతుంది. ఒకవేళ మీరు కాల్షియం ట్యాబ్లెట్స్ కనుక తీసుకుంటున్నట్లయితే అస్సలు మీరు ఐరన్ ట్యాబ్లెట్స్తో పాటు తీసుకోకుండా ఉండాలి. ఒకవేళ మీరు ఐరన్, కాల్షియం 2 ట్యాబ్లెట్స్ కనుక తీసుకుంటే ఒకటి మార్నింగ్ టైం, ఒకటి నైట్ టైం ఇలా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కాల్షియం ఐరన్ అబ్జార్బ్ అవ్వకుండా చేస్తూ ఉంటుంది. సో ఈ రీజన్ వల్ల ఐరన్ అండ్ కాల్షియం ట్యాబ్లెట్స్ 2 కలిపి అస్సలు తీసుకోకూడదు. ఉమెన్ హెల్త్లో మనం మాట్లాడుకోబోయే థర్డ్ టాపిక్ ఏంటి అంటే కాల్షియం. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ముఖ్యంగా మహిళల్లో ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మీరు తీసుకునే ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉండేలాగా కూడా చూసుకోండి. యూజువల్గా కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏంటివి అంటే నువ్వులు, పాలకూర, డ్రై ఫ్రూట్స్, కరివేపాకు, ఆకుకూరలు, రాగి, ఇలాంటి వాటిల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీటిల్ని తప్పకుండా మీరు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. సో కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఉమెన్ హెల్త్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఎక్సర్సైజెస్. జనరల్గా ఏంటంటే రోజంతా పని చేస్తూ ఉంటాం, డిఫరెంట్గా మళ్ళీ ఎక్సర్సైజెస్ అనేవి చేయవసరం లేదనుకుంటూ ఉంటారు. కానీ రోజుకి కనీసం ఒక అరగంట పాటు అట్లీస్ట్ వాకింగ్ అయినా చేయటం వల్ల బాడీలో చాలా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది.
సో తప్పకుండా మీరు వాకింగ్ లాంటి ఎక్సర్సైజెస్ కానీ లేదా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయటం వల్ల మీ హెల్త్కి చాలా ఉపయోగం ఉంటుంది. సో 30 ఇయర్స్ క్రాస్ అయ్యాక మీరు కంపల్సరీగా మీ హిమోగ్లోబిన్ లెవెల్స్, కాల్షియం లెవెల్స్, విటమిన్ D3, B12 ఇలాంటి వాటిలన్నిటికీ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉండాలి. దీంతో పాటుగా ముఖ్యంగా మీరు ఇంకో జాగ్రత్త పాటించాల్సింది ఏంటి అంటే హెచ్పివి వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది చేస్తూ ఉంటారు. సో మీరు ఒకవేళ 30 ఇయర్స్ క్రాస్ అయ్యి కనుక ఉంటే ఎవ్రీ ఇయర్ ప్యాప్స్మియర్ కానీ మ్యామోగ్రామ్ ఇలాంటి టెస్ట్ చేయించుకోవటం వల్ల మీ బాడీలో ఎక్కడైనా క్యాన్సర్స్ కనుక ఉంటే మనం ఇనిషియల్ స్టేజెస్లోనే వీటిని గుర్తించుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ వల్ల ట్రీట్మెంట్ ప్రోగ్నోసిస్ అన్నది చాలా బాగుంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఇలాంటి టెస్ట్ చేయించుకోవటం వల్ల ఎక్కడన్నా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేదా సర్వైకల్ క్యాన్సర్స్, ముఖ్యంగా మహిళల్లో వచ్చేవి ఇవే క్యాన్సర్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మనం ఇనిషియల్ స్టేజెస్లోనే గుర్తించి వాటికి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ముఖ్యంగా మహిళల్లో వచ్చేది బ్లీడింగ్ ప్రాబ్లమ్స్. మీకు ఎక్కువ సివియర్ బ్లీడింగ్ అవుతున్నా కానీ లేదా బ్లడ్ క్లాట్స్ లాంటివి పడుతున్నా కానీ లేదా వైట్ డిశ్చార్జ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే తప్పకుండా మీరు మీ గైనకాలజిస్ట్ని సంప్రదించి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. సో ఉమెన్ హెల్త్లో మనం మాట్లాడుకోబోయే లాస్ట్ టాపిక్ అండ్ చాలా ముఖ్యమైన టాపిక్ ఏంటి అంటే మెంటల్ స్ట్రెస్. జనరల్గా ఉమెన్లో ఈ మెంటల్ స్ట్రెస్ ప్రాబ్లం అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇలా స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల హార్మోనల్ చేంజెస్ అనేవి బాడీలో చాలా వస్తూ ఉంటాయి. దీనివల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో మీ స్ట్రెస్ లెవెల్స్ని చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. దీనికోసం ఎక్సర్సైజెస్ లాంటివి లేదా యోగా లాంటివి, మెడిటేషన్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేసుకోవటం వల్ల ఈ మెంటల్ స్ట్రెస్ని చాలా వరకు తగ్గించేసుకోవచ్చు. సోషల్ గ్యాదరింగ్స్లో పార్టిసిపేట్ చేయటం, ఇంట్లో పిల్లలతో ఎక్కువ ఆడుకుంటూ ఉండడం ఇలాంటివి చేయటం వల్ల యూజువల్గా స్ట్రెస్ని చాలా వరకు తగ్గించేసుకోవచ్చు. సో మీకు ఏమైనా స్ట్రెస్ లెవెల్స్ ఉంటే మీ ఫ్యామిలీతో మాట్లాడండి, డాక్టర్ని సంప్రదించండి. సో స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. సో మీరు 30 ఇయర్స్ కనుక క్రాస్ అయిపోయి ఉంటాయి అంటే మీ వారంటీ పీరియడ్ని కనుక క్రాస్ అయిపోయి ఉంటే తప్పకుండా మీరు మీ డైట్ మీద, మీ స్ట్రెస్ మీద, దీంతో పాటు మీ ఎక్సర్సైజెస్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటించుకోవటం వల్ల మీ లైఫ్ని చాలా బెటర్ చేసుకోవచ్చు. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీవన్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ వద్ద. థ్యాంక్ యూ.